కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మేము చేసిన అభివృద్ధి ఓడిపోయిందని చెప్పిన దానికి సంబంధించి సరే పార్టీల పరంగా వాళ్ళ వర్షన్స్ చెప్పినప్పటికీ మీ విశ్లేషణ ఎలా ఉంది, ఆ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా యోయో ప్రేక్షకులకు మరియు ప్యానల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ప్రధానంగా అభివృద్ధి నమ్మలేదు అని అనడానికి, లేకపోతే ప్రామిసెస్ను నమ్మిండ్రు అనడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ప్రామిసెస్ నమ్మిండ్రు అనడానికి మీకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు ఒక సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామంటే వీళ్ళు 400కి ఇస్తున్నారు. వాళ్ళు రైతు బంధు 15,000 ఇస్తారంటే వీళ్ళు 16,000 ఇస్తున్నారు. వాళ్ళు ఉద్యోగ పెన్షన్ అంటే మహిళా విడో సింగిల్ ఉమెన్ పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ వీళ్ళు ఇస్తా అన్న దానికి వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రెమిసెస్ కంపేర్ చేసినప్పుడు మరి వాళ్ళనే నమ్మాలి అంటే మరి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని నమ్మలేదంటే మీరు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నారు కదా. అంటే నమ్మడం నమ్మకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో దశాబ్దాల పాటు వివిధ పార్టీలు అధికారంలో ఉండి అభివృద్ధి చేసిన వాళ్ళు కొంత వేర్పాటువాదానికి కొంత అభివృద్ధి నోచుకున్న సందర్భంలో 40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఎన్నో అట్టడుగు ప్రాంతాల వాళ్ళని, బలహీన వర్గాలని అప్లిఫ్ట్ చేసినా కూడా కొంత సమయం తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే పార్టీకి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం అని పెట్టేసి ఇట్లా వచ్చారు. అంటే ప్రజలు మీరు ఏ అభివృద్ధి చేసినా మీరు జీవితాంతం 5 దశాబ్దాలు 4 దశాబ్దాలు ఉండరు. మీరు ఎమ్మెల్యేల చరిత్ర తీసుకోండి, రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పార్టీలు తీసుకోండి. ఒకప్పుడు ఎప్పుడో హైయెస్ట్ ఉన్నటువంటి జ్యోతి బసు గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి నితీష్ కుమార్ గారు ఉన్నారు. అట్లా అంటే ప్రజలు కూడా వాళ్ళ స్థితిగతులు ఎంత శాతం అయితే ఉండాలో అంత శాతం పెరగలేదు. పెరగని కారణంగా మీరు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ని విస్మరించినటువంటి సందర్భంలో ఏది లాభం ఏది నష్టం అనేటువంటి ఇంపాక్ట్ ఉంటుంది చూడండి, అది ప్రధానంగా భూమిక పోషించింది. అందులో భాగంగానే నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానీ వీళ్ళు ప్రధానమైనటువంటి భూమిక పోషించారు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మీరు ఓకే, నేను ఇవాళ కాంగ్రెస్ను అప్రిషియేట్ చేస్తలేను, సపోర్ట్ చేస్తలేను, మిమ్మల్ని విమర్శిస్తలేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందన్నప్పుడు ఎవరికైనా కొంత బ్రీతింగ్ టైం అనేది ఉండాలి. ఇవాళ నిజంగా కూడా కరడు కట్టినటువంటి అపోజిషన్ కూడా ఎవరైనా అనుకుంటారు కాంగ్రెస్ అంటే కత్తి మీద కోసేస్తా అన్నప్పుడు కూడా ప్రశ్నించేటప్పుడు కొంత టైం ఇద్దాంలే అనేటువంటి ఒక భావం కనిపిస్తుంది. ఆ భావాన్ని మీరు 30 డేస్ లోపలనే ఓకే ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ప్రశ్నిస్తే ఈ సెంటిమెంట్ వస్తుంది. కానీ దానికి కొంత అడ్వైజబుల్గా ప్రవర్తిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రామిసెస్ అన్నప్పుడు గతంలో ఇప్పుడు ఎన్ రామారావు గారు తీసుకోండి, కల్వకుర్తి నియోజకవర్గం తీసుకోండి, లేకపోతే పివి నరసింహారావు గారు తీసుకోండి వరంగల్లో, ఆ స్థాయి మనుషులు. మొన్న కామారెడ్డిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అనుకోండి, లేకపోతే కేసీఆర్ గారిని, ఎన్ని ప్రామిసెస్ ఇచ్చినా కొంతమంది కొన్ని సందర్భాల్లో ప్రజలు చాలా జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంలో వాళ్ళు ఒక వినూత్నంగా ఆలోచించేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల కంటే మీరు ఎక్కువ ఇచ్చినా కూడా ప్రజలు నిజంగానే హామీలనే నమ్మితే మీ అష్యూరెన్స్ని కూడా వాళ్ళు నమ్మేటోళ్ళు కదా. మళ్ళీ మీకు 3rd టైం కూడా వాళ్ళు విక్టరీ ఇచ్చేటోళ్ళు కదా. అది జరగలేదు. అంటే మనం ఆచరణ సాధ్యం కానిటువంటిది ఇచ్చే క్రమంలో వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు ప్రజలు. ఓకే అంటే ఇచ్చే మరి ఒకవేళ నిజంగా అదే ఫాల్స్ ప్రామిసెస్ ఉంటే మీకే ఇవ్వాలి అధికారం. అది జరగలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటున్నారు, ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్, రైతు బంధు. కాంగ్రెస్ మిత్రులకు కూడా గతంలో కూడా ఏం చెప్పినారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే సెక్షన్ ఒక 100 acres 50 acresకు మీరు ఒక స్లాబ్ పెట్టుకుందాం అనుకుంటే చిన్నకారు సన్నకారు రైతులు ఇబ్బంది పడకుండా మీరు ఒక అట్లీస్ట్ ఒక 15 acres వరకు 20 acres వరకు వాటినైనా రిలీజ్ చేసేస్తే మీరు ఏదైతే ప్రక్షాళన చేయాలనుకుంటారో, ఏదైతే ఒక సెగ్రిగేట్ చేయాలనుకుంటారో, ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారో ఆ ఇంప్లిమెంట్ వల్ల ఒక సెక్షన్ ఆఫ్ ఎంతమంది 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక 8% ఉంటారు. 8% దృష్టిలో పెట్టుకొని అది ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ 90% 92% ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని రైతులు ఏవైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో
ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మీరు తప్పకుండా, ఎందుకంటే రెడీమేడ్ డాటా ఇవి కొత్తగా ఇంప్లిమెంట్ చేసి కొత్త డాటా తీసుకొని అనలైజ్ చేయాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతే, ఆయన కూడా అన్నాడు, నేను కూడా ఒక రైతు బిడ్డనే, ఒక సామాన్య ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నో చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, వాళ్ళు అవన్నీ రకరకాల సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కాబట్టి రైతాంగాన్ని మాత్రం నిర్వీర్యం చేయకుండా వాళ్ళని తక్షణమే ఆదుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో రాజు గారు, ఇందాక నేను అంటే ప్రజల్ని దోషుల్ని చేసే ప్రయత్నం సారీ అండి, మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ వ్యవస్థని మాత్రం నేను తెలంగాణ రాష్ట్రంలో అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే భారతదేశంలో 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 180% నెంబర్ ఆఫ్ కాలేజెస్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ ఇంప్లిమెంట్ అయినాయి. అదే దేశవ్యాప్తంగా తీసుకుంటే 128% నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ కానీ సీట్స్ కానీ ఆ మెడికల్ వ్యవస్థను మాత్రం బాగా బలోపేతం చేసి రావడంలో సందేహం లేదు. సో రాజుగారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, చేసిన అభివృద్ధిని ప్రజల్లో సరిగ్గా చెప్పుకోలేకపోయామని. గత 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఇదే చెప్పింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది, మేము చెప్పుకోలేకపోయాము, కాబట్టే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు అని అదే విషయం కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. దాంతోపాటు ఇందాక నేను ఏదైతే అన్నారు, తెలంగాణ ప్రజలు ఓటేసిన వాళ్ళని ఎవరినైతే దోషులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు. ఎవరో కాదు, మీ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన గిరిజనులకు అది చేశాము, ఇది చేశాము, సంక్షేమ పథకాలతో పాటు పోడు భూముల పట్టాలు ఇచ్చాము, స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లు ఇచ్చాము, అయినా కూడా కనీసం గిరిజనులు కూడా మాకు మద్దతు నిలవలేదు అని. వాస్తవం అది. ఏంటంటే గతంలో స్వతంత్ర భారతదేశంలో గిరిజనులకు 2-3 కళలు ఉండేయండి. ఎప్పుడు ఏ కళలు ఉండేయంటే, ఒకటి హైదరాబాద్ నగరంలో సేవాలాల్ బంజారా భవన్ లాంటివి, గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి బంజారా హిల్స్ లో బంజారాలు ఉండేది. సేవాలాల్ మహారాజ్ నడయాడిన ప్రాంతంలో బంజారా హిల్స్ లో బంజారా భవన్ కావాలి. బంజారా హిల్స్ పేరుకే బంజారా హిల్స్, కానీ బంజారాలు అక్కడ లేరని. అదే విధంగా గిరిజనుల మూల సిద్ధాంతమైనటువంటి మా తాండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి, అంటే తండాల గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి ఇప్పటి కళ కాదు ఇది. అదే విధంగా